నేడు పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, యాదాద్రి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతుల ఖాతాలో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూపాయలు 3,200 కోట్లు జమ కానున్నాయి. రాజస్థాన్లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 13న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మార్కింగ్ మహామేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,301 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటికే 9,486 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శన కోసం భక్తులు 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీనివాసుడిని 82,628 మంది భక్తులు దర్శించుకోగా 30,505 మంది తలనీలాలు సమర్పించారు. నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే ఈ గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సీతారాంబాబు పేర్కొన్నారు. 10వ తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లాలో అర్హులైన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన దరఖాస్తుదారులకు రూపాయలు 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబ పోషణ చూసుకునే వ్యక్తి మరణించినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. యుఎస్ కు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ ను 2 నెలల్లో లాంచ్ చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. 6,500 కిలోల బరువుండే బ్లాక్ 2 బ్లూబర్డ్ శాటిలైట్ వచ్చే నెల ఇండియాకు వస్తుందన్నారు. ఇస్రోకు చెందిన ఏవిఎస్ రాకెట్ LVM-3 M5 ద్వారా దీన్ని లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.